మీ ముందు ఉంచాడు. వాస్తవం ఏంటంటే భారతదేశంలో రాజ్యాంగ విరుద్ధంగా వ్యక్తిగత స్వేచ్ఛ 14 ఆర్టికల్, 29 మైనారిటీ సంస్థల రక్షణ ఆర్టికల్, 30 ఆర్టికల్ని బ్రేక్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సవరణ బిల్లు చట్టంగా మారిన కారణంగా భారతదేశ వ్యాప్తంగా ఆక్రమోత్మక జ్వాలలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఎవరైతే దీన్ని నచ్చలేదో దాని మీద మాట్లాడే హక్కు రాజ్యాంగం ఇస్తుంది. అలాగే ప్రొటెస్ట్ చేసే హక్కు 19(1)A ప్రకారం ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది. ఈ మధ్యకాలంలో మీరందరూ గమనించవచ్చు, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు ఉంది అని సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చింది. దాని తర్వాత కేంద్ర హోంశాఖ మెమో జారీ చేసింది స్టేషన్లన్నింటికి, మీరు ఫేస్బుక్లు వాట్సాప్ల మీద ఏదైనా వస్తే కేసులు పెట్టకూడదని చెప్పి. కానీ నిన్నటి దినం సోదరుడు చెప్పిన విధంగా మౌలానా జాకిర్ హుసేన్ ఏపీ ముస్లిం ఫెడరేషన్ అతను ఒక పోస్ట్ పెడితే ఆ పోస్టు బెయిలబుల్ కేసు అండి. ఏదైనా ఎందుకు అంటే IT 67 అన్నది 4 సంవత్సరాల లోపల శిక్ష పడే కేసు. వాస్తవంగా భారత న్యాయ నిగమం ప్రకారం ఏముంది అంటే ఎక్కడైనా కూడా 7 ఏళ్ల లోపల కేసు వస్తే స్టేషన్ బెయిల్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చి పంపించాలి. కానీ 5:30 గంటలకి ఆయన నమాజ్ ఇమామత్ చేయడానికి వెళ్తూ ఉంటే ఆ మస్జిద్ పరిస్థితి ఏం కావాలి, అక్కడ ఇమాములు అప్పటికప్పుడు ఆయన వస్తువుని ఇంటి దగ్గర నుంచి తీసుకొని స్టేషన్ తెచ్చుకున్నారు. అతను ఉండేది రవీంద్రనగర్లో. కేసులో ఏం రాశారు ఎఫ్ఐఆర్ అంటే బ్రిడ్జి మీద అరెస్ట్ చేసాము, చాలా టెక్నికల్గా బ్రిడ్జి మీద అరెస్ట్ చేసాము అని చెప్పి పేపర్లు పెట్టారు. ఆ పేపర్లు కూడా మేము ముందు ఉంచుతాము. అవన్నీ కూడా చూస్తే మీరే నవ్విపోతారు, దీని మీద కేసు ఎలా కట్టారని. ఆ కేసును అక్కడ పెట్టి ఎలా తీసుకెళ్లారు అంటే ఆశ్చర్యకరమైన విషయం, ఆ వ్యక్తిలో వీళ్ళు ఏమైనా ఎన్కౌంటర్ చేస్తారా అనే భయాందోళన వచ్చేలా మేము వెళ్ళి 11 గంటలకు వన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారిని అడిగితే, అయ్యా మీరు అరెస్ట్ చేశారని చెప్పి మాకు తెలిసింది, మా మనిషి ఎక్కడ అంటే మేము అరెస్ట్ చేయలేదే, మాకు తెలియదే అన్నాడు ఆయన. అదేంటంటే మీరు అరెస్ట్ చేయకుంటే మా వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేశారో, నేను ఎస్పీ గారి దగ్గర కిడ్నాప్ చేసి పెడతానంటే నేను మస్జిద్కి వెళ్ళే లోపల 2 SI ద్వారా నాకు ఫోన్ చేయించి అన్న నువ్వు తొందరపడి కేసు పెట్టద్దు, మేమే అరెస్ట్ చేశామని చెప్పేసి ఆ అరెస్ట్ చేసిన వ్యక్తిని మరి కోర్టుకు పెట్టాలి కదా అంటే 4 గంటలకు కోర్టుకు తీసుకొచ్చారు. 4 గంటలకు కోర్టుకు తీసుకొచ్చి ఆ వ్యవహారం 8 గంటల దాకా సాగి సిఐ గారు, మీరు ఆశ్చర్యపోతారు, పెద్ద పెద్ద మర్డర్ కేసుల్లో సిఐ కూర్చోరు. వచ్చేది ఎవరంటే అరెస్ట్ చేసిన కానిస్టేబుల్, కోర్టు కానిస్టేబుల్, లేదంటే హెడ్ కానిస్టేబుల్, అత్యధికంగా అంటే ఏఎస్ఐ వస్తాడు. ఎస్ఐలు సిఐ కూర్చొని అక్కడ ఏం చేశారు అంటే మ్యానిపులేట్ చేస్తే ఆ విషయాన్ని బెయిల్ ఇవ్వాల్సిన పని కూడా లేదండి. బెయిలబుల్కి కాదు, అది ఈజియెస్ట్ కేసు 41 నుంచి పంపించాలి. అటువంటి కేసులో రిమాండ్ దాదాపు 13 రోజులు రిమాండ్ చెప్పించారు. 13 రోజులు రిమాండ్ చెప్పించి జైలు పంపించడం ఇది వ్యక్తిగత స్వేచ్ఛ హరణ, వాక్ స్వేచ్ఛ హరణ. ఇది మోడీ గవర్నమెంట్ కూడా చేయలేనంత పని దాన్ని ఏమంటారు అభినవ యోగిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీనికి ఇక్కడున్న తెలుగుదేశం లోకల్ నాయకులు కూడా దీన్ని సపోర్ట్ చేశారు. అసలు కేసు పెట్టింది కూడా మేము గమనిస్తే లోకల్ చిన్న ప్యాకేజీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన శిష్యుడు ఒకరు పెట్టాడు ఈ విషయంలో. మరి వాళ్ళు కావాలనే ముస్లిం సమాజాన్ని ఈ విధంగా యోగి ఎలాగైతే ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు అసలు బిల్లు చట్టం అయ్యి ఆమోదం కూడా పడలా, రాష్ట్రపతి ఆమోదం పడలా, కానీ అతను మదర్సాల మీద దాని మీద దాడి మొదలెట్టాడు. ఇక్కడ చంద్రబాబు పాలనలో ఇక్కడున్న ముస్లిం సమాజం మీద మస్జిద్ ఇమాంల అరెస్టుతో రెచ్చగొట్టి భయపడడానికి ప్రయత్నం చేస్తారు. ఈ సమాజం పరిస్థితి ఎలాగంటే ఎంత నొక్కుతావో అంతే ఎగురుతారు. ఆ పరిస్థితి గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమాలు తీవ్రతరం చేయడానికే నువ్వు ఈ విధంగా చేసుకుంటున్నావు. ఉద్యమం తీవ్రతరం అవుతుంది. చట్టాలు ముందు కూడా చేశారు, రైతు చట్టాలు చేశారు, 700 మంది మరణంతో వెనకలు పెట్టుకోవాల్సి వచ్చింది. అలాగే సిఏఏ చేశారు, ఈ రోజుకి ఇంప్లిమెంట్ చేసే ధైర్యం లేకుండా ఆ ధైర్యం లేని విధంగానే పోరాటం జరుగుతుంది. ఒక్కటి కాదు, 100 మంది ఉలమాలు లేచిన 50,000 మంది ఉలమాలు శవాలుగా ఏలాడదీసిన బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రాన్ని తెచ్చుకున్న సమాజం మేము. ఇలాంటి నల్లదొరలతో పోరాడడం మాకేం గొప్ప విషయం కాదు. ఈ కేసులు గీసులు మేము భయపడేదేం లేదు. దీనికి ప్రతిగా మేము ఖచ్చితంగా ఆ విషయం మీద మళ్ళీ మేము స్క్వాష్ వెళ్తాం, దాని మీద పైన ఛాలెంజ్ కూడా చేస్తాం. ఎందుకంటే బెయిలబుల్ కేసులకి ఎలా మీరు రిమాండ్ ఇచ్చారన్న దాని మీద కూడా మేము అడుగుతామన్న విషయాన్ని మేము ప్రకటిస్తున్నాం. మరి సోదరులు చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ఇటు రాజ్యసభలో ఆమోదం పొందిన తర్వాత దీని పూర్వరంగంలో ఎవరైతే మద్దతు తెలుపుతా ఉన్నారో, ఎవరైతే దీని బ్యాక్గ్రౌండ్లో
చట్ట సవరణ బిల్లు ఆమోదానికి కావలసినటువంటి కార్యాచరణ చేస్తూ ఉన్నారు. దానికి కారణమైనటువంటి ఆయా రాజకీయ పార్టీలను ప్రశ్నించే హక్కు భారత రాజ్యాంగం కల్పించింది. ఎవరైనా మాట్లాడచ్చు. ఇవాళ బీజేపీ వాట్సాప్ గ్రూపులు ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ఏ గ్రూప్ ఓపెన్ చేసినా కూడా భయంకరమైనటువంటి భావజాలంతో తింటూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. మీకే ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? వాటినేమి ఇవాళ పాలక ప్రభుత్వాలు ఏం మాట్లాడవు, ఈ పోలీసుల కళ్ళు కనబడవు. కానీ ఇవాళ ముస్లిం జాతికి అన్యాయం చేసినటువంటి వాళ్ళ గురించి మాట్లాడినటువంటి జాకీర్ మౌలానాను ఏదైతే దేశద్రోహిగాను సంఘ విద్రోహ శక్తిగాను అరెస్టు చేసి రిమాండ్ పెట్టి జైల్లో పెట్టేటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ కడప నగరంలో ఉన్నటువంటి గంజాయిని అరకట్టడానికి చేత కాదు మీకు. మాటలు చెప్తారు కోటలు దాటే విధంగా, అసెంబ్లీ వేదికగా చేసుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడతారు మీరు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీ యొక్క యాటిట్యూడ్ యాక్టివిటీ ఏం చెప్పరు. కానీ ఇవాళ ప్రశ్నించే గొంతుకులను అక్రమ అరెస్టుల ద్వారా అణచివేయాలని చెప్పడం అనేటువంటిది మూర్ఖత్వం కింద లెక్క. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు లేకపోతే మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా ఇదే ముస్లిం సమాజాన్ని అణచివేయాలని ఎన్ఆర్సీ సిఐఏ పోరాటంలో ఎన్ని ప్రయత్నాలు చేశారో మీ అందరికీ తెలుసు. దాని పర్యావసానం దాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నారనేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. కానీ ఇవాళ బీజేపీ అనుసరించేటటువంటి విధానము ఇదేదో కేవలం ముస్లిం సమాజానికి సంబంధించినటువంటిదే కాదు. ఇది కేవలం ఒక ఎక్స్పెరిమెంట్ మాత్రమే. ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ సంపదనంతా కొల్లగొట్టి అమ్మాని ఆదానీలకు అట్టబెట్టట్లేదా? ఈ దేశాన్ని కొల్లగొట్టి దేశాలను వదిలిపెట్టిపోయే దేశ ద్రోహుల అండగా నిలిచినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలన్నీ ఈ సమాజం నమ్ముతుందా? ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు వెనక మీరేమైనా చెప్పగలరా? ఈ దేశంలో వక్ఫ్ ప్రాపర్టీస్ నుంచి అన్ని కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టమని వాగ్దానం ఏమైనా చేయగలరా? అక్రమాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వక్ఫ్ ప్రాపర్టీస్ పైన ముస్లిం సమాజమే కాదు హిందూ సమాజం కూడా ఇవాళ అక్రమాల పైన వెలికి తీయాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆక్రమించుకుంటా ఉంది, అమ్ముకుంటా ఉంది, సొమ్ము చేసుకుంటా ఉంది అని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉంటే దానికి కాపలాగా ఉండాల్సినటువంటి రక్షకులు భక్షకులుగా మారుతున్నారని మాట్లాడుతూ ఉంటే దానిపైన ఎక్కడ చర్యలు లేవే? ఇవాళ బీజేపీ ప్రభుత్వం అటువంటి వాటిపైన చర్యలు తీసుకుంటే ఎవరైనా అబ్జెక్షన్ చేస్తున్నారా? వాటిపైన ఏం మాట్లాడటం లేదే. కానీ ఈ పేరుతో సాగించేటువంటి ఆక్రమణ, బుల్డోజ్ చేసేటటువంటి వ్యవస్థ, ఈరోజు వక్ఫ్ ప్రాపర్టీస్, రేపు ధార్మిక సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు ఇదే టీటీడీకి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ను ఆక్యుపై చేయాలని గ్యారంటీస్ వారంటీస్ ఇవ్వగలరా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి మాటలో ఉన్నటువంటి టీడీపీ జనసేన ఆలోచన చేసుకోవాలి. ఒక మహారాష్ట్ర ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఒక ఒరిస్సా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకోండి. భవిష్యత్తులో మీ ఉనికి ఏడుంటుందో మీరు చూసుకోండి. కాబట్టి ఇత్యాది అంశాలలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇటువంటి అక్రమ అరెస్టులకు వెరసి భయపడి ఉద్యమాలు చేయరు, ప్రశ్నించరు అనేటువంటి భ్రమలో లేకపోవద్దండి. మీకేవైతే హక్కులు ఉన్నాయో మీరు రాజ్యాంగబద్ధంగా ఇవాళ ఎన్నికల్లో నిలబడి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. మూడోసారి ఏ మాటలు చెప్పారు, ఏమేం చెప్పారు అనేటువంటి అటు ఉంచితే వాళ్ళు రాజ్యాంగబద్ధంగానే కదా మీరు ఎన్నికైంది, అదే రాజ్యాంగం కదా కల్పించింది ప్రశ్నించే హక్కులు. కాబట్టి మీ యొక్క వైఖరి మార్చుకోండి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, కూటమి మాటలు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అడ్డగోలుగా వ్యవహరిస్తే మాత్రం, అడ్డగోలు పోరాటాలకు దిగితే మాత్రం కడప నగరము ఒక ఉద్యమ కేంద్రంగా మారకముందే పాలక ప్రభుత్వం ఆలోచన చేసి జాకీర్ మౌలానా పైన పెట్టినటువంటి అక్రమ కేసులు బేషరతుగా ఉపసంహరించుకొని రిలీజ్ చేయాలని చెప్పి, లేకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మాత్రమే జరగడం లేదు, అది కడప దాకా వచ్చింది అని చెప్పి నేను చెప్పవచ్చు. అత్యంత లౌకికవాదిగా, లౌకిక పార్టీగా చరిత్రలో నిలబడ్డ తెలుగుదేశం పార్టీ కూడా బీజేపీ చెప్పుల్లో కాలు పెట్టి ఆ రకమైన భయానక వాతావరణం సృష్టించడానికి జరుగుతున్న ప్రయత్నాలకి తను కూడా మద్దతు ఇవ్వడం అన్నది అత్యంత విషాదం అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అందులో భాగంగానే ఎస్డిపిఐ
ఏపీ ముస్లిం ఫోరం నాయకుడు అట్లాగనే మత పెద్ద అయినటువంటి జాకీర్ హుస్సేన్ని పోస్ట్ పెట్టాడని ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడని చెప్పి తెల్లారుజామున అరెస్ట్ చేసి ఆయన తీసుకుపోయి జైల్లో వేసినారు. అంటే నిరసనలని మేము సహించాం, అసంతృప్తులని మేము ఏమాత్రం భరించాం అని మీరు చెప్పదలుచుకున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు వక్ఫ్ బోర్డు చట్టమే కనుక న్యాయమైంది అనే వాళ్ళందరూ అది ఎవరైనా కావచ్చు, దాంట్లో ఉన్న నిబంధనలని దాంట్లో ఉన్న విషయాలని ఎవరైనా చదివి మాట్లాడుతున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. దాంట్లో ఏముంది అనేటువంటి విషయాన్ని ఎవరైనా మీరు దాంట్లో ఉన్నటువంటి సంఖ్యను తగ్గించినారు. 11 కోట్లు తగ్గించడమే కాకుండా అందులో 6 మంది ముస్లిమేతరులు ఉండొచ్చు అని ఒక నిబంధన పెట్టినారు. 5 మందిలో కూడా 2 ముస్లిం మహిళలు ఉండాలి అని ఒక నిబంధన పెట్టినారు. 2 ముస్లిం మహిళలు ఎందుకు ఉండాలి? ఈ 6 మందిలో ఎందుకు మహిళలు ఉండాలని నిబంధన లేదు? అంటే ముస్లిం మహిళలు వాదించలేరు కాబట్టి, వీళ్ళ ముగ్గురు వాదన సరిపోదు కాబట్టి, వీళ్ళ వాదన నెగ్గుతుంది కాబట్టి ఆ రకంగా వాళ్ళని ఏమీ చేయకుండా వాళ్ళు చెప్పింది అమలు చేయడం కోసం ఈ చట్టం చేసేటువంటి పని. నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను, ఈ ప్రభుత్వాలకు బీజేపీకి నిజంగా అన్ని సమానంగా ఉండాలి అని చెప్తుంది కదా, అదేం వాళ్ళకి అతీతమేమని అంటుంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో 2 ముస్లింలని, 2 క్రిస్టియన్లని, 2 జైన్లని పెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మీకు సిగ్గుంటే, శరం ఉంటే, నిజంగా మీరు మనుషులే అయితే మాట్లాడండి దీని మీద. శ్రీశైలం బోర్డులో పెట్టండి, అయ్యప్ప స్వామి బోర్డులో పెట్టండి, హిందూయేతరులకు పెట్టండి. వక్ఫ్ బోర్డులో మాత్రమే ముస్లిమేతరులకు పెడతారా? అంటే దేశంలో ఉండేటువంటి ముస్లింలను రెచ్చగొట్టడం ద్వారా హిందువులందరినీ ఒకవైపు పోలరైజ్ చేయించి మీ నీచమైన రాజకీయ ఎత్తుగడలకి దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం కాదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అత్యంత దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో మీరు అమలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు టీటీడీ బోర్డులోనో, శ్రీశైలం బోర్డులోనో, అయ్యప్ప స్వామి బోర్డులోనో, అయోధ్య బోర్డు అవన్నీ ప్రజల ఆస్తులు కదా? అయ్యేమన్నా మీ నాయనగారు సంపాదించిన ఆస్తులా? ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ అప్ప జోబుల్లోంచి తెచ్చినారా? దానికి అందరినీ ఆర్ఎస్ఎస్ వాళ్ళని పెట్టడానికి ఆర్ఎస్ఎస్ వాళ్ళ సొంత ఆస్తి అదేమన్నా? ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఇళ్లలోంచి తెచ్చిపెట్టారా ఏమన్నా? లేదు మోడీ లేకపోతే అమిత్ షా వాళ్ళ ఇళ్లలోంచి తెచ్చిపెట్టారా ఏమన్నా? అవి ప్రజల ఆస్తులు కదా? అవి ప్రజల నుంచి తీసుకున్న డబ్బులు కదా? ప్రజల సంపద కదా అది? ఇది మాత్రమే ప్రజల సంపదనా? ఇది మాత్రం పేద ముస్లింలకు న్యాయం చేయడానికేనంట. సిగ్గులేని మాటలు, సిగ్గులేని వ్యవహారాలు చేయొద్దని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. పేద ముస్లింల కోసమే ఇది చేస్తున్నామని చెప్పడం అన్నది నీచమైన కార్యక్రమం. కాబట్టి ఈరోజు ఎవరైతే జాకీర్ మౌలానాను అరెస్ట్ చేసినారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం లౌకిక తత్వంతో ఉందా లేకపోతే అది ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థగా మారిందా చెప్పమని చెప్పి నేను అడుగుతాను. ఈరోజు ఏది విమర్శిస్తే తప్ప? అవును, ఈరోజు వక్ఫ్ బోర్డు బిల్లును ఆమోదించిన వాళ్ళు, లేదు దాన్ని సమర్థించే వాళ్ళు, దాన్ని శ్రీరాభిషేకం చేసేవాళ్ళు, ఆయన ఏమన్నాడంటే వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ బానిసలు లేకపోతే ఆర్ఎస్ఎస్ కుక్కలు అన్నాడు. ఏం తప్పు ఉంది అందులో? మేమంటున్నాం ఈరోజు, నేను అంటున్నాను ఈరోజు వక్ఫ్ బోర్డును సమర్థించే వాళ్ళంతా, అది పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా ఆర్ఎస్ఎస్ బానిసలు వాళ్ళు. నీకు దమ్ముంటే కేసు పెట్టుకొని జైలుకు పోతా, నాకేమర్థం ఉంది. ఏం మాట్లాడుతున్నారు ఈరోజు? నువ్వు మాట్లాడలేదా? పవన్ కళ్యాణ్ మాట్లాడలేదా? ఇదే బీజేపీ వాళ్ళని మేము మీ బానిసలు అనుకుంటున్నావా? దక్షిణాది వాళ్ళమని. ఆపోతే ఏం పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టలేదే? చంద్రబాబు మాట్లాడలేదా మోడీ గురించి? ఆపోతే ఏమి మోడీ చంద్రబాబు మీద కేసులు పెట్టలేదే? ఈరోజు అంటే నోరు లేను, మీకు చట్టం ఉంది కాబట్టి పోలీసులకు లేకపోతే ఎస్ఐలు సిఐలు మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి, వాళ్ళు కోరుకున్న స్టేషన్లు ఇస్తారు కాబట్టి, వాళ్ళు మీకోసం పని చేయాలి కాబట్టి పని చేస్తున్నారు. ఏం పద్ధతి ఇది? ఒక పేదవాడు పోలీస్ స్టేషన్ పోతే పని జరగడం లేదు. ఈరోజు ఒక తల్లి తండ్రి మా కొడుకు మమ్మల్ని చంపడానికి ఉన్నాడు ఇంట్లో అంటే పోలీసులు పట్టించుకోవడంలా లేదు. ఒక పేదవాడిని కొట్టి రక్తగాయాలు అయితే కేసు పెట్టడంలా పోలీస్ స్టేషన్లలో. పోలీస్ వ్యవస్థ దీనికోసం పనిచేయాలా, రాజకీయ నాయకుల కోసం కాదు, లేకపోతే మీ
మీకోసం మీరు పైరవీలు చేసుకునే దానికోసం కాదు పోలీస్ వ్యవస్థ. జిల్లా ఎస్పీ గారు మంచి ఎస్పీ ఉన్నారని మేము భావిస్తున్నాం. ఇట్లాంటివి జరగడం మంచిది కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాం. ఆయన సెన్సిటివ్ ఎస్పీ అని మేము భావిస్తున్నాం. ఇదే జరిగితే మీకు చెడ్డ పేరు వస్తుందని చెప్పదలుచుకున్నాం. కింది స్థాయి సిఐలు, కింది స్థాయి ఎస్ఐలు, రాజకీయ నాయకుల చెప్పు చేతుల్లో ఉండి చేసేటువంటి పనులని ఎస్పీ గారు అడ్డుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది ఏమాత్రం సహించడానికి వీల్లేదు. తెలుగుదేశం ప్రభుత్వం తక్షణమే, నేను అంటున్నాను ఈరోజు, తెలుగుదేశం పార్టీ లౌకిక తత్వానికి కట్టుబడి ఉంటే ఈ వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా నిలబడి ఉండాలి. తెలుగుదేశం పార్టీ అనుకునింటే వక్ఫ్ బోర్డు బిల్లు వెనక్కిపోయి ఉండేది. మీరు అది చేయకుండా ఈరోజు ఇవన్నీ మాట్లాడుతున్నారా? అడిగిన వాళ్ళను అరెస్ట్ చేస్తారా, జైలుకి పంపిస్తారా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ఏమాత్రం ధర్మం కాదు, ఇది ఏమాత్రం న్యాయం కాదు. మేము జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా దౌర్జన్యం, ఇంతకన్నా దాష్టికాలకు పాల్పడిన రోజే భయపడలేదు. ఎందుకు భయపడదాం అనుకుంటున్నారు మీరు? భయపడేది ఉన్నది ఇక్కడ. భయపడడానికి కాదు ఉండేది, ప్రజల తరఫున మాట్లాడడానికి, ప్రజల తరఫున అడగడానికి, ప్రజల తరఫున కొట్లాడడానికి ఉన్నాం ఈరోజు మేము. కాబట్టి మేము చెప్పేది తప్పైతే మీరు చెప్పండి వాస్తవం ఏదో, మేము వాస్తవం ఏదో చెప్తాం, మీరేదో వాస్తవం చెప్పండి, ప్రజలు నిర్ణయించుకుంటారు. కేసులు పెట్టి వేధిస్తారా అని చెప్పంటున్నాం. దీన్ని ఎంత మాత్రం సహించేది లేదని చెప్పి హెచ్చరిక చేస్తాం. నా పేరు మొహమ్మద్ తాహిర్, ఎస్పీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే నిన్న మౌలానా జాకిర్ హుస్సేన్ గారిని ఒక ఫేస్బుక్ పోస్ట్ పైన అరెస్ట్ చేశారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే కంప్లైంట్ కాపీ నా దగ్గర ఉంది. ఇందులో చేసిన ఆరోపణలు ఏంటంటే ఫస్ట్గా మనం కనుక్కోవాలి. ఒకటి, టీడీపీ జనసేన పార్టీలోని ముస్లిం నాయకుల ఇళ్లను ముట్టడి చేయాలని అవసరం ఉందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు. మనం చూసుకున్నట్టయితే పోస్ట్ ఎలక్షన్స్ 2024 ఎప్పుడైతే టీడీపీ గెలిచిందో ఇదే టీడీపీ కార్యకర్తలు, ఇదే టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ ఇళ్లను ముట్టడి చేసి అక్కడ ప్రొటెస్ట్ చేయడం అనేది జరిగింది. అప్పుడు లేదా ఈ కేసెస్? అవును, ముట్టడి చేయడం అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. ఈ వక్ఫ్ బిల్ అనేది చాలా తీవ్రమైన బిల్. ఎప్పుడైతే మన కడప ఎమ్మెల్యే మాధవి మేడం గారు ఒక చెత్త విషయంలో మేయర్ ఇళ్లని ముట్టడి చేసి ఇంట్లో చెత్త వేయమంటున్నారు. చెత్త కన్నా హీనమైనదా వక్ఫ్ బిల్? వక్ఫ్ బిల్ అనేది ముస్లిం ప్రజానికానికి ఎంతో ముఖ్యమైనది. వక్ఫ్ అమెండ్మెంట్ ఏదైతే జరిగిందో అందులో బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యక్తులని వేయాలని చెప్పారో, వక్ఫ్ ట్రిబ్యునల్ని క్యాన్సిల్ చేయాలని చెప్పారో, దాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం ఇండియా మొత్తం ముస్లింలు అందరూ ఏకమై, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు, వేరే వేరే లౌకిక పార్టీలు అన్నీ ఇందులో పాల్గొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇంకా రెండో విషయం చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని అవమానించే విధంగా పోస్టులు పెట్టాడు. ఎవరైతే ఈ కంప్లైంట్ రాశారో ఆయన ఇక్కడ అవమానించారు. అయ్యా, ఆయన మా రాష్ట్ర సీఎం, నువ్వు ఏమని రాయాలా? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు గారు అని రాయాలి. నువ్వేం రాసావు? ఇక్కడ నాయుడిని. ఫస్ట్ కేసు బుక్ చేయాలంటే ఎవరైతే కంప్లైంట్ చేశారో అతని మీదే కేసు బుక్ చేయాలి. ఇక్కడ ఏం చేశారు? ఆయన స్క్రీన్ షాట్ పెట్టాడు. ఏమని? ఎవరైతే జాకిర్ మౌలానా పోస్ట్ చేశారో ఇది పోస్టర్. ఏమని? కంగ్రాచ్యులేషన్స్, ఈసారి మీరు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేసేసినారు, ఇందులో మీరు గెలిచినారు, నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మీరు ఖచ్చితంగా ఓడిపోతారు. ఇది చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉందా ఏమన్నా? ఆయన స్వేచ్ఛాభావంతో ఆర్టికల్ 19 యూజ్ చేస్తూ ఏదైతే మన రాజ్యాంగం మనకి హక్కు కల్పించిందో దాని పరంగా ఆయన మాట్లాడారు. ఏం తప్పుంది? ఇక మూడో విషయం వస్తే ఎస్డిపిఐ పార్టీని బలోపేతం చేసేదానికి టీడీపీ జనసేన లౌకికవాదాన్ని వ్యతిరేకించాలని ప్రజల్ని ప్రేరేపిస్తున్నారు. ప్రతి ఒక్కరికి సొంత స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి ఒక్కరు ఓటు వేస్తారు. కొంతమంది కాంగ్రెస్ని లైక్ చేస్తారు, కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలని లైక్ చేస్తారు, కొంతమంది టీడీపీని లైక్ చేస్తారు, కొంతమంది వైసీపీని లైక్ చేస్తారు. అలా అని ఒక పార్టీ పేరు తీసుకొని ఆయనకి బలోపేతం చేసేదాన్ని చూస్తున్నారంటే టీడీపీ వాళ్ళు కూడా టీడీపీని బలోపేతం చేసేదానికి చూస్తున్నారు. ఏమది తప్ప అని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకా నాలుగో ఆరోపణ చూసుకుంటే వక్ఫ్ సవరణ బిల్లుకి మద్దతు ఇచ్చేవారు ఆర్ఎస్ఎస్ పొత్తులు. అవును, ఖచ్చితంగా బీజేపీ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన పనిచేస్తుంది. మొన్న మోడీ గారు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వచ్చిన 2 రోజుల్లోనే ఆయన రిటైర్మెంట్ అనౌన్స్ చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఆ ఇన్స్ట్రక్షన్స్? ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చాయి. బీజేపీ ప్రతి బిల్ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి వస్తుంది. ఆ బీజేపీకి తోడు ఉన్న టీడీపీ పార్టీ ఇండైరెక్ట్లీ ఆర్ఎస్ఎస్ పొత్తులే. ఇంతకుముందు రవి అన్న చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ భావజాలతో పనిచేస్తున్న బీజేపీకి
మద్దతు ఇచ్చే ప్రతి పార్టీ ఆర్ఎస్ఎస్ పొత్తులు. ఈ ఆరోపణని కూడా ఎటువంటి విషయంలో కూడా మనం కాంప్రమైజ్ అయ్యేది లేదు. ఇంకా నెక్స్ట్, టీడీపీకి మద్దతుగా ఉన్న ముస్లిం సమాజంపై అవహేళన చేస్తూ పోస్టులు పెట్టారు. టీడీపీలో ఎవరైతే ముస్లింలు ఉన్నారో వాళ్ళకి జస్ట్ ఒకటే మెసేజ్ ఇచ్చారు, ఏదైతే ముస్లిం సమాజానికి టీడీపీ వ్యతిరేకంగా పనిచేస్తుందో అలాంటి టీడీపీకి మద్దతు ఇవ్వకండి అని. అది ఏమన్నా తప్ప? ఆయన భావాన్ని ఆయన వ్యక్తం చేశారు, ఎక్స్ప్రెస్ చేశారు. ఈ 5 అంశాలపైన కేసు బుక్ చేయడం, నేను లా సెకండ్ ఇయర్ స్టూడెంట్, నాకు తెలుసు. ఇంకా ఇక్కడ మాతో పాటు అడ్వకేట్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఇవన్నీ ఆర్టికల్ 19లో కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తుంది భావజాలాన్ని తెలిపించేదానికి. సో ఇలాంటి ఒక కేసు తీసుకొని వీక్ సెక్షన్స్ పెట్టాల్సిన కేసులో నాన్ వైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆయనకి రిమైండ్ని 14 రోజులు పంపించడం చాలా దారుణమైనది. ఇంకా ఇక్కడ టీడీపీ నాయకులు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు వక్ఫ్ బిల్లుపై ఆంధ్ర ముస్లింలకి ఎటువంటి ద్రోహం చేయలేదు, ఇందులో ఎవరైతే వక్ఫ్ బోర్డు ఉందో అందులో వచ్చి మనం ముస్లింలనే పెడతాము, హిందువులని పెట్టమంటున్నారు. అయ్యా, మీరు పార్లమెంటు సిస్టమ్ అనేది మీకు తెలుసు, మీరు సీనియర్ నాయకుడని నేను అనుకుంటున్నాను. కానీ మీరు సీనియర్ నాయకుడే దేంట్లో ప్రజల్ని డైవర్ట్ చేయడంలో. ఏదైతే పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతాయో ఆంధ్రప్రదేశ్ కోసం మాత్రమే పాస్ అవ్వదు, అది మొత్తం ఇండియా కోసం పాస్ అవుతాయి. అలాంటి బిల్లుని మీరు అక్కడ మద్దతు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ముస్లింలు భయపడకండి అంటే ముస్లింలు ఒకటే ఫాలో అవుతారు. ఇన్నమాల్ ముఖ్మినూన ఎక్కువ, ప్రతి ముస్లిం ప్రతి మోమిన్ మా తమ్ముడే అని మేము భావిస్తాం. ఆంధ్రప్రదేశ్లో మీరు సేఫ్ గార్డ్ చేసుకుంటారేమో, కానీ యూపీలో ఏమవుతుంది, ఢిల్లీలో ఏమవుతుంది, వేరే రాష్ట్రాల్లో ఏమవుతుంది? అక్కడ వక్ఫ్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? అక్కడ మద్రసాలని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? నిన్నటి దినం ఉత్తరాఖండ్లో ఒక మద్రసా పైకి వెళ్ళి ఆ డాక్యుమెంట్స్ చూపించండి, బుల్డోజర్ తీసుకుని వచ్చి డెమాలిష్ చేసే ప్రయత్నం చేసినారు. దేనివల్ల? మీరు సపోర్ట్ చేయడం వల్ల, బిల్ పాస్ అవడం వల్ల వేరే రాష్ట్రాల్లో కూడా దాని ఇంపాక్ట్ అనేది పడుతుంది. అందుకని టీడీపీ ఏదైతే ద్రోహం చేసిందో ముస్లింలకి దానిపైన సమాధానం ఇవ్వాలి. ఇంకా ఎవరైతే ముస్లింలు ఇంకా టీడీపీతో ఉన్నారో వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు కమ్యూనిటీ కోసం, ముస్లిం డెవలప్మెంట్ కోసం మేము టీడీపీలో వెళ్ళామనుకుంటున్నారు, కానీ ఇప్పుడు ఏం చేసింది టీడీపీ? ఇప్పుడు కూడా మీరు అక్కడే ఉంటే, మీరు టీడీపీలో చేరింది ముస్లిం ప్రజల కోసం కాదు, మీ సొంత సీట్ల కోసం అక్కడ చేరారు.